వాయు కాలుష్యం, ఢిల్లీ వాయు కాలుష్యం గురించి కూడా చాలా సీరియస్గానే గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడు. అలాగే మొన్న ఇండిగో విమానాల సంక్షోభం గందరగోళం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీద దండయాత్ర చేశాడు. కానీ ప్రభుత్వం మీద కూడా ఎంతో కొంత విమర్శలు చేశాడు. అలాగే మధ్యప్రదేశ్కి చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే తన కొడుకు పెళ్లిలో 70 లక్షల రూపాయలు పెట్టి బాణసంచా కాల్చాడు. విపరీతమైన బాణసంచా ఆకాశంలో పోయేటట్టు, అంటే విపరీతమైన 70 లక్షల రూపాయల బాణసంచా, మొత్తం పొల్యూషన్. దాని మీద చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ విధంగా తమ ఆస్తులను బహిరంగంగా ప్రదర్శించడం అనే దాని వల్లనే నేపాల్లో విప్లవం వచ్చింది. అంటే నేపాల్లో మొన్న తిరుగుబాటు వచ్చింది, దాన్ని మనం మర్చిపోవద్దు అని కూడా ప్రభుత్వాలకు బీజేపీకి సూచించాడు ఆయన.